కట్టుకున్న భర్త కోసం భార్య తన అహాన్ని, ఇగోని పక్కకి తోసి తనని తాను తగ్గించుకొని భర్త కోసం అడ్జస్ట్ అవ్వడంలో, తల వంచడంలో ఎటువంటి తప్పు లేదు. ఎట్ ద సేమ్ టైం కట్టుకున్న భార్య కోసం భర్త కూడా తన కోపాన్ని, తన పట్టింపుల్ని, తన యుగోని తగ్గించుకొని భార్యని అర్థం చేసుకొని, భార్య చేసిన తప్పుల్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకొని కూర్చొని సర్దుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రపంచంలో భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇష్యూస్ రావు. అర్థం చేసుకుంటేనే జీవితం. లేదు కాదు, నేను గొప్ప, నువ్వెంత నేనెంత అని ఈగో మీద కూర్చుంటే మాత్రం అవ్వదు. ఎందుకంటే పెళ్ళి అంటే తల్లిదండ్రుల్ని వదిలి ఇద్దరు మనుషులు ఒక ఇంట్లో జీవితం మొత్తం కలిసి ఉండడం. ఇదే భార్యాభర్తల సంబంధం. భార్యాభర్తలు కనుక ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటే లైఫ్ బాగుండదు. భర్త ఇలా అంటే భార్య అలా అనాలి అని చెప్పే మూడో మనిషిని మీరు ఎప్పుడు ఎంటర్టైన్ చేయొద్దు. భార్యాభర్తల మధ్యన ఏ మనిషి కూడా రాకూడదు. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఆటోమేటిక్గా పెళ్లి తర్వాత భార్యాభర్తలకు వస్తుంది. ఒకళ్ళ సజెషన్ల మీద ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. మన పరువుని, మీ పరువుని బయట రచ్చకీడ్చొద్దు. ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకోండి. అండ్ మోర్ ఓవర్, ఎప్పుడు కూడా రాత్రి పడుకునే ముందు అస్సలు గొడవ పడొద్దు. అనవసరంగా మీ నిద్రని వేస్ట్ చేసుకోవద్దు. ఏదైనా ఉంటే హ్యాపీగా రాత్రి పడుకోండి. ఉదయాన్నే లేచి మంచి వేడి టీ తాగుతూ ఇద్దరు కలిసి డిస్కస్ చేయండి. అంతే తప్ప ఏది తెగేది వరకు లాగొద్దు. ఎవరో ఒకళ్ళు తగ్గితే ఏం పర్లేదు. భర్త తగ్గాల, భార్య తగ్గాల అని లేదు. సిచ్యువేషన్ బట్టి భర్త తగ్గొచ్చు, సిచ్యువేషన్ బట్టి భార్య తగ్గొచ్చు. భార్యాభర్తలు జీవితం మొత్తం కలిసి ఉండాలి. అదే పెళ్ళి. గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది భార్యాభర్తలు విడిపోయి పిల్లలు పాపం రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ కోసం ఈ వీడియో. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.